సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ నర్సాపురం నుంచి మళ్లీ బరిలోకి దిగుతారని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా బీజేపీ ఆ స్థానానికి వేరే అభ్యర్థిని ప్రకటించింది. దీంతో రఘురామకు ఊహించని షాక్ తగిలింది. అయినా రఘురామ తన ప్రయత్నాలు ఆపడం లేదు. టీడీపీ గూటికి చేరి ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో విజయనగరం సీటు బీజేపీకి కేటాయించగా తర్వాత జరిగిన చర్చలో రాజంపేట తీసుకుంది. దీంతో విజయనగరం టీడీపీకి దక్కింది. నర్సాపురం టికెట్ బీజేపీ నేత శ్రీనివాస్ వర్మ దక్కించుకున్నారు. మొదటి నుంచి ఆయన బీజేపీలోనే ఉండటం ప్లస్ పాయింట్ అయింది. తనకు సీటు దక్కకపోవడంపై రఘురామ స్పందించారు. దీని వెనుక సీఎం జగన్ హస్తముందన్నారు. బీజేపీలో కొందరితో కలిసి కుట్ర చేశారన్నారు. అయినా సరే తన పోరాటం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో పరిణామాలు చూడాలన్నారు. చంద్రబాబుతో కలిసి నడుస్తారని ప్రెస్ మీట్లో రఘురామ చెప్పడంతో ఆయన టీడీపీలో చేరతారనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక విజయనగరం ఎంపీ సీట్ నుంచి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు పేరు పరిశీలిస్తున్నారు. అనూహ్యంగా మరో అభ్యర్థి పేరు తెర మీదకొచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఊహించని విధంగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రఘురామ బీజేపీ నుంచి నర్సాపురం టికెట్ ఆశించారు. కానీ కాషాయం పార్టీ మాత్రం రఘురామకు కాకుండా శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. దీంతో రఘురామకు నిరాశ మిగిలింది. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరతారనే చర్చ జరుగుతోంది. ఆయన పేరును విజయనగరం సీటుకు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. విజయనగరం నుంచి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గతంలో ఎంపీగా గెలుచున్నారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉన్నారు. దీంతో రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీట్ ఇస్తారని ప్రచారం మొదలైంది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ సీటు నిరాకరించిన రఘురామకు అవకాశం కల్పిస్తే నేతలు ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలక అంశంగా మారుతోంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలతో చర్చించిన తర్వాతనే టీడీపీ అధినేత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.